నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. తెగ దేవాలయాలు తిరిగేస్తున్నాను మీరు అనుకుంటున్నారు కదా! నిజంగా సడన్ ప్లాన్ అయింది, వెళ్ళడం అయింది. గర్భగుడిలో తులసి మొక్క పెట్టున్నారు. చీకట్లోనే ఎంత చక్కగా పెరుగుతుందా అనిపించింది. ఆ రోజు వచ్చినప్పటికి ఈవినింగ్ అవ్వగానే భజన కార్యక్రమం అవుతుంది. భజన చాలా చక్కగా చేస్తున్నారు. బిలాయిలో భజన చాలా బాగా చేస్తారు. ఇక్కడ భజన లలిత సహస్రనామాలు, ఆడపిల్లలందరూ ఒక్క దగ్గర కూర్చొని లలిత సహస్రనామాలు చెప్పుకుంటారు. ఇలా ఎన్నో పూజలు ఇవి చేస్తుంటారు. ఎవరు ఖాళీగా ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. బిలాయ్ ఎంత సిటీ అయినా ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర చేరి పూజలు పునస్కారాలు చాలా ఎక్కువ చేస్తారు. అలా హిందీ వాళ్ళని చేయరేం లేదు, వాళ్ళు భజన చాలా బాగా చేస్తారు తెలుసా. భజన పాడితే అలా వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడుంది ఏంటి అని చెప్పకుండా అన్ని విషయాలు మాట్లాడుకుంటాను కదా, చెప్పేస్తాను. ముందుగా చిన్నగా లైక్ చేసేయండి. సెట్ 6 బిలాయ్ అక్షయ పాత్రలో వంటలు ఉంటాయి కానీ దేవుడు పూజ ఇది పెట్టున్నారు ఏంటి అనుకొని మీరు అనుకోవచ్చు. అక్షయ పాత్ర మార్నింగ్ పూట వంటలు మొత్తం ఉంటాయి, ఈవినింగ్ క్లోజ్ ఉంటుంది. అయితే మేము వెళ్ళినప్పటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అన్నారు క్లోజ్ అయిపోయింది, మార్నింగ్ వచ్చి ఉంటే మీరు వీడియో తీయడానికి పర్మిషన్ ఇచ్చి ఉంటాము అనుకుని అన్నారు. సరే ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వండి అని మాట్లాడుకొని వచ్చాను. అయితే ఆనందంకి కొరవలేదు. నిజంగా కృష్ణుడు ఎక్కడుంటే ఆనందం మనసు పూర్తిగా దొరుకుతుంది అని అనిపించింది. ఇక్కడ ఆవులు పెంచుతున్నారు, సైడ్ గోసేవ అంటారు కదా, అది పెట్టున్నారు. గరుడికి పెట్టున్నారు. కృష్ణ ఎక్కడికి వెళ్ళాలంటే గరుడు ముందు ఉంటారు కదా, ఎదురుగా పెట్టున్నారు. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆ రోజు అనిపించింది. సడన్ ప్లాన్ 11 గంటలకు ఇలా అనేసుకున్నాము. వెళ్దామంటే ఆడపిల్లల మందరం ఆటో బుక్ చేసుకొని బయలుదేరి వెళ్ళడమైంది. ఇంటికి వెళ్ళినప్పుడు బాగా టైం అయింది. ఇబ్బంది అనిపించుంటుంది కదా, ఏం లేదు. దేవాలయంకి వెళ్ళగానే మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించేసి పూజ పునస్కారాలు చక్కగా చేసుకున్నాము. అక్కడ ప్రసాదం ఏంటి చెప్పండి, స్పెషల్ నాకు ఇష్టమైంది సాబుదానా కిచిడి చాలా టేస్ట్.